అందరికీ నమస్కారం. మన జీవితంలో శుభకరమైన దానిని ప్రారంభించినప్పుడు వినాయకుడిని ప్రార్థిస్తాం. ముఖ్యంగా వివాహాలలో మనందరికీ తెలిసిన గణేశుడి ప్రేమ కలవాడు, తెలివైనవాడు మరియు అత్యంత శక్తివంతమైన వాడు అయినప్పటికీ తన ఏనుగు తల, కుండబొజ్జ కారణంగా ఏ అమ్మాయి కూడా అతన్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల అతను తన కోసం ఒక వధువుని కనుగొనడాలని చాలా కష్టపడతాడు. ఇది అతనికి ఏ మాత్రం కోపం తెప్పించలేదు. అతనిలో నిరాశను తొలగించడానికి సమస్యలను ఇతర దేవతల వివాహం ప్రారంభించాడు. అతడు చాలా శక్తివంతుడు కాబట్టి అతనికి హింసాత్మక ప్రవర్తనలకు ఇతర దేవతలు భయపడుతున్నారు. ఇందుకు వినాయకుడి వాహనమైన మూషికం కూడా సహాయం చేసేది. దేవతలందరూ ఈ విషయంపై అసంతృప్తితో ఉన్నారు మరియు దానికి పరిష్కారం కనుగొనమని శివుడికి కోరుకున్నారు. అయితే శివుడి దగ్గర పరిష్కారం లేదు. అప్పుడు పార్వతీదేవి దేవతలను బ్రహ్మ దగ్గరికి వెళ్ళమని కోరింది. దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి చేరుకుని జరిగిన విషయాన్ని బ్రహ్మకు వివరించారు. అప్పుడు బ్రహ్మ తన శక్తితో సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు అందమైన స్త్రీలను సృష్టించి వారితో గణేశునికి వివాహం జరిపించారు. అలా గణేశునికి వివాహం జరిగింది. వినాయకుడు శుభ, లాభ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు మరియు సంతోషిమ అనే కుమార్తె కూడా ఉంది. అతని వివాహం కథతో పాటు చాలామందికి తెలియని గణేశుడి గురించి మరిన్ని వాస్తవాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. వినాయకుడు శివుడు మరియు పార్వతుల కుమారుడు అని అందరికీ తెలుసు. కానీ అతనికి కార్తికేయ అనే సోదరుడు ఉన్నాడని కొద్ది మందికి మాత్రమే తెలుసు. దక్షిణ భారతదేశంలో కార్తికేయ దేవుడికి చాలా ప్రసిద్ధి చెందాడు. ఈ విషయానికి ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ అతనికి ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారని చెబుతారు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.